సార్ ఈ మధ్య థియేటర్లు మూస్తున్నాము అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ చాలా అంటే డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది అన్నారు. అండ్ మా పర్మిషన్ లేకుండా క్లోజ్ చేస్తున్నారని కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. ఎగ్జిబిటర్ల గొడవ అది. అండ్ ఇంకా ఈ మళ్ళీ ఏమంటుంటే తెలంగాణ ఎగ్జిబిటర్లది కొత్త నిర్ణయాలు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఆ నిర్ణయాలు ఏంటి సార్? అండ్ ఓటీటీ ఈ సినిమాలని చంపేస్తుంది అంటే తినేస్తుంది అని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు సినిమా ఇండస్ట్రీకి? అంటే ఓటీటీ థియేటర్ని చంపేయటము అనే దానికంటే కూడా థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది ఒకటి క్రైటీరియా. 3 అంశాలు ఇక్కడ. ఒకటేమో కంటెంట్ సినిమా థియేటర్కి జనాల్ని రప్పిస్తుంది అనటానికి ఈ మధ్యకాలంలో వచ్చిన 2-3 సినిమాలు అద్భుతమైనటువంటి ఉదాహరణలు. ఈ ఓటీటీ అనేది ఎప్పుడు మొదలైంది? లాక్డౌన్ టైంలో జనాలు దానికి ఎడిక్ట్ అవటం అనేది జరిగింది. అంటే థియేటర్లు లేకపోవడం వలన వాళ్ళు సినిమా చూడాలి అనేటువంటి తాపత్రయము, ఆ కోరికని అక్కడ తీర్చుకున్నారు. ఈ ప్రాసెస్లోనే వాళ్ళు వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు. ఇతర భాషా చిత్రాలని కూడా చూడటం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళ స్థాయి పెరిగింది. అంటే సినిమాని వాళ్ళు జడ్జి చేసే పద్ధతి మారింది. దీన్ని ఇండస్ట్రీ సీరియస్గా పట్టించుకుని జెన్యూన్ కంటెంట్తో వస్తే కనీసం అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద ఒక డిస్కషన్ జరగాలి. ఒక డిస్కసివ్ పాయింట్తో గనక సినిమా తీస్తే జనం చూస్తారు. అంటే సినిమా పరమార్థం ఏమిటి? థియేటర్ని ఎంటర్టైన్ చేయగలగాలి, ఎమోషనలైజ్ చేయగలగాలి, సెంటిమెంటలైజ్ చేయగలగాలి, ఏదో ఒకటి జరగాలి. అది ఏదీ జరగకుండా ప్యాసివ్గా సినిమా ఉంటే జనాలు తిరస్కరించడం అనేది చాలా సాధారణ విషయం. ఈ రోజున కాదు, అది ఎప్పుడైనా జరుగుతూ ఉన్నదే. అందుకని కంటెంట్ ఏమిస్తున్నారు అనేది ప్రధానం ఇక్కడ. కంటెంట్ జెన్యూన్ కంటెంట్ లేదు, థియేటర్ని ఎంటర్టైన్ చేయగలిగినటువంటి టిల్లు అనే సినిమా, టిల్లు స్క్వేర్ కాదు, టిల్లు సినిమా మీద ఏ అంచనాలు లేవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఉంటుందా ఊడుతుందా అనే పరిస్థితుల్లో మధ్యాహ్నం మ్యాట్నీ నుంచి టాక్ పికప్ అయ్యి మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి నెమ్మదిగా జనాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు, థియేటర్కి వెళ్ళారు. అంటే థియేటర్ ఎంటర్టైన్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది అనేది ప్రూవ్ చేశాడు అతను. టిల్లు స్క్వేర్ 100 కోట్లు దాటి వసూలు చేసింది. అది కూడా ఒక నిర్ధారణ ఇచ్చింది. జెన్యూన్ కంటెంట్ మీరు ఏది చేయదలుచుకున్నారో అది సిన్సియర్గా చేస్తే జనం చూడటానికి సిద్ధంగా ఉన్నారు అని. అలాగే బేబీ అనే సినిమా, దానికి కూడా 100 కోట్లు వచ్చినాయి దాదాపుగా. రావడానికి కారణం ఏంటంటే కంటెంట్ డిస్కసివ్గా ఉంది. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒక చర్చ జరిగింది. ఈ చర్చ జరిగే స్థాయి కంటెంట్ కనుక మీరు ఇవ్వగలిగితే ఏ సినిమా, చిన్న సినిమాలు తీసినా జనం థియేటర్లకు వస్తారు అనేది ప్రూవ్ అయింది. అయితే జనాలు థియేటర్లకు వస్తారా రారా అనేది లాక్డౌన్ తర్వాత ఒక భయం థియేటర్లను వెంటాడినప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే థియేటర్ అట్మాస్ఫియర్ కావాలి, అంటే థియేటర్ ఎన్విరాన్మెంట్లోనే సినిమా చూడాలి అనేలాంటి సినిమాలు తీయాలి మనం. థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూస్తే తప్ప ఈ సినిమా మనకు ఎక్కదు. ఫోనుల్లోనో, ల్యాప్టాపుల్లోనో, సిస్టమ్స్లోనో, లేకపోతే ఇంట్లో హోమ్ థియేటర్లోనో చూస్తే వచ్చేటువంటి ఎఫెక్ట్ కంటే కూడా థియేటర్లో చూస్తే ఎఫెక్ట్ పెద్దది అని అనిపించేలాంటి సినిమాలు తీస్తే తప్ప థియేటర్లకు జనం రారు అని చెప్పాడు ఆయన. అంత కంటెంట్ అంత కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయక్కర్లా. నిజానికి థియేటర్ని అంటే ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి టెక్నికల్గా కూడా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ మధ్య థియేటర్లో అంటే సీన్ జరుగుతూ ఉండగా సీట్లు కదిలిపోయేటువంటి టెక్నిక్ కూడా పట్టుకొచ్చారు కదా థియేటర్ని ఎమోషనలైజ్ చేయడానికి. ఇలా వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వీళ్ళు చేస్తూనే ఉన్నారు, టెక్నికల్గాను రకరకాలుగాను. అయితే థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు అనేది ఒక కంప్లైంట్ ఉంది. పర్టికులర్గా సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయి మల్టీ స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ మల్టీ థియేటర్ వ్యవస్థ మొదలైపోయిందో, మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్స్ తగ్గటం మొదలుపెట్టిందో, ఇప్పుడు ఇష్యూ సింగిల్ స్క్రీన్స్దే ప్రధానంగా.
వాళ్ళకి ఇస్తున్నటువంటి షేర్ చాలా తక్కువ. అంటే వాళ్ళని రెంట్కి తీసుకుంటున్నారు. థియేటర్కి ఒక రెంట్ మాట్లాడుకుని ఆ డబ్బులు 10 రోజులకో 20 రోజులకో పే చేసేసి సినిమా వేసేస్తున్నారు. వసూళ్లతో వాళ్ళకి సంబంధం లేదు, రెవెన్యూ షేరింగులు లేవు. అందుకని వాళ్ళకి మెయింటైన్ కావట్లా. అంటే ఇతర ఖర్చులు, థియేటర్ రెంట్ వరకు వీళ్ళు ఇస్తారు, కానీ ఇతర ఖర్చులు రావాలంటే ఈ వ్యాపారం నడవాలి అక్కడ. ఆ వ్యాపారం నడిచేంతగా జనం రావడం లేదు. అందుకని మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు వాళ్ళు. సింగిల్ స్క్రీన్స్ మూసేశారు, మల్టీప్లెక్స్లు నడుస్తున్నాయి. దీనికి కారణం వాళ్ళకి ఇస్తున్నటువంటి పర్సంటేజ్. మల్టీప్లెక్స్ వాళ్ళకేమో 40% వసూళ్లలో షేర్ ఇస్తున్నారు, వాళ్ళకి రెంట్లు ఇస్తున్నారు. ఈ వివక్ష ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు థియేటర్లు మూసేస్తా ఉన్నారు. దాని మీద డిస్కషన్స్ జరిగినాయి పరిశ్రమతో. డిస్కషన్స్ జరిగిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే వాళ్ళకు కూడా షేర్ వచ్చేలాగా అదే చెప్పారు వాళ్ళు. వాళ్ళ డిమాండ్ అదే, దాన్ని కన్సిడర్ చేశారు. కన్సిడర్ చేసి 100 కోట్లు సినిమాకి ఒక పద్ధతి, అంతకంటే తక్కువకి కొన్నటువంటి సినిమాలకు ఒక పద్ధతి చొప్పున షేర్ ఇస్తామని చెప్పారు. అంటే 100 కోట్ల పైన కొన్నటువంటి బయ్యర్ తన సినిమాలు వేసిన ప్రతి థియేటర్కి కూడా ఎలా 60% తను తీసుకునేటట్టుగా, 40% థియేటర్ వాళ్ళు తీసుకునేటట్టుగా 40% షేర్ ఏదైతే వాళ్ళు డిమాండ్ చేశారో ఆ షేర్ ఇవ్వడానికి అంగీకరించారు. 100 కోట్ల లోపు అయితే కనుక 50-50, వాళ్ళకి 50 వీళ్ళకి 50. ఇది మొదటి వారం. అక్కడి నుంచి 10% చొప్పున తగ్గుతూ ఉంటుంది. రెండో వారం 70% వాళ్ళకి, 30% వీళ్ళకి. అంటే 100 కోట్లు దాటిన సినిమాకి. ఆ తర్వాత గ్రేడ్లో ఉన్నటువంటి సినిమాలు 100 కోట్ల కంటే తక్కువకి కొన్నటువంటి సినిమాలకి 60-40 రేషియో. వీళ్ళకి 60, వాళ్ళకి 40. ఆ తర్వాత వారం వాళ్ళకి 30, వీళ్ళకి 70. ఈ పద్ధతిలో ఒక అవగాహనకి అయితే వచ్చారు థియేటర్లు. అంటే థియేటర్లకి, బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మధ్య ఉన్నటువంటి గొడవ ఇది. ఇది పరిష్కారం అయిపోయిందని వాళ్ళు ప్రకటించారు. అంటే ఈ రేషియోకి అంగీకరించారు వాళ్ళు. ఇప్పటి వరకు కేవలం అద్దె మాత్రమే ఇస్తున్నారు, మాకు రెంట్ ఇచ్చి ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. ఇది మా వల్ల కాదు. మీరు రెంట్కి తీసుకుని వేసే సినిమాల వలన ఇతర వ్యాపారాలు నడవడం లేదు. 10 మంది వచ్చినా సినిమా వేసేస్తారు వాళ్ళు, రెంట్ వచ్చింది కాబట్టి వేసి తీరాలి. కానీ ఈ 10 మంది వలన ఇతర వ్యాపారాలు ఏవి నడవు అక్కడ. అందుకని అది లాస్. మెయింటెనెన్స్ వీళ్ళ చేతి డబ్బులు పడుతున్నాయి. అందుకని షేర్ అడిగారు వాళ్ళు. ఆ షేర్ వస్తే కొంత వెసులుబాటు ఉంటుంది, మీ కంటెంట్ ఎలా ఉన్నా కానీ. రెండోది, క్రౌడ్ పుల్లర్సు పెద్ద హీరోలు. ఈ క్రౌడ్ పుల్లింగ్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా పేరు చెప్పి ఒక్కొక్క ప్రాజెక్టు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడిపిస్తున్నారు. దీనివలన క్రౌడ్ పుల్లింగ్ సినిమాలు థియేటర్లకు రావడం లేదు, అదొక నష్టం. ఈ నష్టాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇబ్బందులు. ఒకప్పుడు పెద్ద హీరోలు సంవత్సరానికి రామారావు గారు 10-12 సినిమాలు చేసేవాడు. ఆయన నెలకొక సినిమా వచ్చేది. కృష్ణ గారు 17 నుంచి 18-20 చేసిన రోజులు కూడా ఉన్నాయి ఏడాదికి. అంటే ఆయన 3 షిఫ్టుల్లో పనిచేసేవాడు. మార్నింగు, మధ్యాహ్నము, రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవాడు. ఈ ధోరణిలో సినిమాలు నాగేశ్వరరావు గారు కనీసం 4 రిలీజులు ఉండేలా చూసుకునేవాడు ఏడాదికి. అందుకనే ఎన్టీఆర్ 300 సినిమాలు చేయగలిగాడు, కృష్ణ గారు 350 చేయగలిగాడు. ఇలా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. ఈ 3 ఏళ్లకు ఒక పెద్ద హీరో సినిమా వస్తే థియేటర్లు ఎలా కళకళలాడతాయి? పోనీ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తున్నారా అంటే అవి లేవు. ఏదో సినిమా వస్తోంది, వెడుతోంది, ఎవరు వెళ్తున్నారో లోపలికి, ఎవరు బయటకు వస్తున్నారో తెలియదు. చాలా థియేటర్ల దగ్గర పరిస్థితి ఏంటంటే ఎవరూ రాక, ఒక టికెట్ తేక. ఆ మధ్య అల్లరి నరేష్ సినిమా ఒకటి వచ్చింది, మారేడుమిల్లి నియోజకవర్గం అని. ఆ సినిమా రిలీజ్ అయిన రోజే నూన్ షోకి ఒక థియేటర్లో నేను టికెట్ కొంటే ఒక అంటే బయ్యర్ అన్నాడు, అది మీరు ఆ టికెట్ కొనకుండా ఉండుంటే ఆ షో క్యాన్సిల్ అయి ఉండేది హ్యాపీగా. అంటే వాళ్ళు ఒక ఇది పెట్టుకున్నారు, 20 టికెట్లు తెగితే షో వేయాలి అని. అప్పటికి 19 టికెట్లే తెగి వాళ్ళు షో క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్న టైంలో నేను టికెట్ తీసుకున్నాను కింద.
మీరు ఆ టికెట్ కొనటం వల్ల మాకు అనవసరంగా లాస్ వచ్చింది అని తర్వాత అన్నాడు అతను. ఇది పరిస్థితి. ఈ మధ్య ప్రతినిధి 2 చాలా స్క్రీన్స్లో జనం లేక షోస్ క్యాన్సిల్ అయినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే కంటెంట్ అది అంటే చూడటానికి తగిన దాని మీద పెట్టే డబ్బులకి తగిన వినోదాన్నో లేకపోతే ఎమోషన్నో సెంటిమెంట్నో మనం పొందుతున్నామా లేదా అనేది తూకం వేసుకుంటున్నాడు ప్రేక్షకుడు. ఆ తూకానికి అందటం లేదు కాబట్టి రిజెక్షన్ చాలా భారీగా ఉంటుంది. ఈ రిజెక్షన్ స్థాయి తగ్గించాలంటే ఒకటి కంటెంట్ వైపు సీరియస్గా దృష్టి పెట్టాలి మేకర్స్. బయ్యర్లేమో థియేటర్లకి కొంచెం వాళ్ళ జేబులో డబ్బులు పడకుండా ఉండేలాగా వాళ్ళకి షేర్ ఇవ్వాలి. అది 2 జరిగితే సింగిల్ స్క్రీన్స్ ఓకే. నెమ్మదిగా తగ్గిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతోంది. సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు తీసేసి కాంప్లెక్స్ల కింద మార్చేస్తున్నారు. విజయవాడలో డబుల్ బాల్కనీ థియేటర్లు లేచిపోయినాయి. కళ్యాణ్ చక్రవర్తి, కపర్తి 2 తీసేసి ఓ పెద్ద వ్యాపార కూడలి నిర్మిస్తున్నారు. దానిలో ప్రధానంగా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ అంటున్నారు. సినిమా థియేటర్ ఉంటుందని చెప్తున్నారు కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్ మీద టార్గెట్ చేసి నిర్మిస్తున్నారు. రామారావు గారి తమ్ముడు కొడుకే. ఈ పరిస్థితికి వెళ్ళిపోయినాయి. అలాగే ఇక్కడ వాళ్ళ థియేటర్స్ ఇప్పుడు రామకృష్ణ 70mm 35mm ఇవి కూడా లేచిపోయే ప్రమాదం ఉంది. తారక రామ ఆల్రెడీ మార్చారు. ఈ కండిషన్స్లోకి సింగిల్ స్క్రీన్స్ నెట్టివేస్తున్నారు నెమ్మదిగా. అందుకని సింగిల్ స్క్రీన్ సమస్య అయితే పరిష్కారం అయింది కానీ అవి ఉంటాయా ఊడతాయా అనేది అనుమానమే. ఓటీటీ అనేది కేవలం ఒక ప్లాట్ఫామ్గా ఇబ్బంది పెడుతోంది కానీ అది థియేటర్ని చంపేంత దమ్మున్నది కాదు. దానికంటే కూడా కంటెంట్ సినిమా రిలీజ్ అయిన ఇమ్మీడియట్గా ఇంటర్నెట్లో అవైలబుల్ వచ్చేస్తుంది. అది ఐబొమ్మ కావచ్చు, ఇంకో బొమ్మ కావచ్చు. ఎక్కడో ఒక చోట సినిమా ఫస్ట్ షో అక్కడ మార్నింగ్ షో పడిన మరుక్షణం వితిన్ 1 hour అవైలబుల్గా ఉంటుంది ఫోనుల్లోనూ ల్యాప్టాపుల్లోనూ. దీన్ని ఎలా నివారించగలం అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అది చేయగలిగితే కొంతవరకు థియేటర్స్ బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఓటీటీ కంటే కూడా అది ప్రమాదం. అటువైపు ఆలోచించాలి. ప్రస్తుతానికైతే షేరింగ్ సమస్య పరిష్కారం అయింది. థియేటర్లు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవటంతో పాటు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సినిమా లీకేజీని వాళ్ళు కొంచెం స్ట్రెంగ్త్ చేసుకోవాలి. లీకేజీని అరికట్టడానికి ఏం చేయాలనేది చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు కంటెంట్ సైడ్ కూడా వాళ్ళు దృష్టి పెట్టాలి. పెరిగిన ప్రేక్షకుల స్థాయిని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ డిజైన్ జరగాలి. అప్పుడు మాత్రమే సినిమా థియేటర్లు కొంతకాలం బతికే ఛాన్స్ ఉంది. కానీ ఇవి 100 ఏళ్ళు బతికే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. క్రమంగా సినిమాని తినేస్తుంది పాప్కార్న్ అన్నాడు మధ్య తేజ.